సో దాదాపు 2 years క్రితం కలుసుకున్న ఈ మిత్రుడిని అనుకోకుండా మళ్ళీ ప్రత్యక్షమైండు. రావడంతోనే కొన్ని తాను ప్రస్తుతం ఏమంటారు తన లివింగ్ అండర్స్టాండింగ్ చెప్తున్నాడు అనమాట. అందుకని హడావిడిగా రికార్డ్ బటన్ నొక్కి రికార్డ్ చేస్తాను, ఎందుకంటే అది గాలికి కొట్టుకోపోకూడదు. చెప్పండి. అలా కెమెరాని పట్టించుకోవద్దు. నా జర్నీలో అలా ఒక 10 సంవత్సరాల జాబు, ఒక 10 సంవత్సరాలు స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ ఇవన్నీ చేశాక స్టిల్ నాలో ఏదో ఇంకా అన్సాటిస్ఫాక్షన్. బట్ అంటే చాలామంది అనుకుంటారు ఈ మాట చెప్తుంటే, అరే ఆయనకి ఏమో డబ్బులు నష్టం వచ్చి అలా అయిపోయాడు. కాదు, నేను కావాలంటే మీకు రిజల్ట్స్ చూపిస్తాను. నా ప్రాబ్లం అది కాదు. ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ బోత్ ద వెంచర్స్. బట్ కానీ ఏదో వెలితి, ప్రతి దానికి అలజడి, మనసులో తెలియని అలజడి. అది దానికి రీజన్ ఏమి ఉండదు. ఒక చిన్న విషయం ఎవరైనా అంటే కూడా రియాక్ట్ అయిపోవాలి. అసలు అంటే రెస్పాన్స్కి రియాక్ట్కి డిఫరెన్స్ తెలియని ఒక పరిస్థితిలో కొట్టుకుపోయేవాళ్ళం. అజ్ఞాన మహర్దశ అదే. సో అలా ఉండే పరిస్థితిలో సరే మిమ్మల్ని కలిశాను. అంటే తెలుస్తుంది నాకు, అంటే నేను ఐఎమ్ నాట్ హ్యాపీ. సో నాకు తెలియకుండానే నాకు ఒక రకమైన బాడీలో విపరీతమైన వైబ్రేషన్ వస్తుంది. అంటే ఏదైనా ఇబ్బందికరమైన విషయం మాట్లాడినా కానీ, లేకపోతే అదేదైనా జరిగినా కానీ. మీరు చెప్తున్నదంతా సత్యం. అది అలా జరుగుతున్నప్పుడు నేను అనిపించేది, అరే ఎందుకు ఇలా జరుగుతుంది నాకు, నేను ఏదో సంథింగ్ ఐఎమ్ నాట్ డూయింగ్ రైట్ అన్నది మాత్రం అర్థమైంది. మీరు కొన్ని విషయాలు చెప్పారు, అవి నాకు నచ్చాయి. తొక్కంగా సైకిల్ ఈజీ అయిపోతుంది. మరి జీవించంగా అవునా, తొక్కగా సైకిల్ సులువైతుంది, కొట్టగా ఈత సులువైతుంది. మరి జీవించగా జీవితం సులభం అవ్వాలి కదా. అవ్వాలి, కానీ ఎందుకు కష్టమవుతుంది? నాకు అది తగిలింది అసలు. అవును కదా, నిజమే కదా. మనం నిజంగా జీవించేది రైట్ వే అయితే ఈ పాటికి ఎప్పుడూ అయిపోయి ఉండాలి, ఈజీ అయిపోయి ఉండాలి. అవును, కానీ అవ్వలా. అంటే ఏదో మిస్టేక్ జరుగుతుంది, మనం ఏదో తప్పు చేస్తున్నామని. నేను అప్పుడు లాస్ట్ టైం మీ దగ్గర వచ్చినప్పుడు మిమ్మల్ని ఒక మాట అడిగాను నేను, సార్ ఎలా సార్ ఇప్పుడు మీరు ఇంత సింపుల్గా ఉన్నారు, సో మరి ఫ్యూచర్ అంటూ ఎలా, అంటే నా క్వశ్చన్స్ అవి మిమ్మల్ని అడిగితే మీరు ఒకటే మాట అన్నాడు, ఈ క్షణం హ్యాపీగా ఉన్నాం, ఫ్యూచర్ లేదన్నారు మీరు. ఒకటే మాట, ఫ్యూచర్ అనేదే లేదు. అబ్బాయి ఇలా చెప్పాడు, కానీ నేను మీరు చెప్పింది అబద్ధం అని అనుకోలేకపోయా. ఎందుకంటే మీరు ఆ రోజు ఉన్న పరిస్థితి నేను చూసా అక్కడ లాస్ట్ స్టూడియోలో. ఆయన చెప్పిన దాంట్లో విషయం ఉంది, కానీ మనకే తెలియట్లే ఎలా అని. సో సంభవం ఎలాగో అలాగా, అంటే అలా మీతో మాట్లాడిపోయాక ఏంటి తెలియలేదు. బట్ కానీ మీరు చూడు అని మాత్రం చెప్పారు బలంగా. అవును, సరే ఓకే ఆయన చెప్పాడు చూద్దాం అని చిన్నగా మొదలుపెట్టాను. ఏది జరిగినా చూడడం మొదలుపెట్టా. మార్పు మొదలైంది, తెలిసింది నాకు. అరే నేను ఏం చేసినా పడిపోయిన ఆలోచన చూస్తుంటే పడిపోతుంది. అవును, అది మిరాకిల్ ఆఫ్ మిరాకిల్స్. అంటే ఇప్పటికీ వస్తున్నాయి ఆలోచనలు, రావట్లే, వస్తున్నాయి. బట్ కానీ దానికి నాకు టెక్నిక్ తెలిసింది. చూస్తే పడిపోతుంది. అరే భలే ఉంది ఇది. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానంటే మార్నింగ్ టు ఈవినింగ్ మీరు అంటుంటారు కదా, ఒక ఎంతసేపు హ్యాపీగా ఉన్నారు, లేకపోతే ఎంత ఇది అంటే, నేను ఉన్న డేలో నాకు తెలిసి కొన్ని క్షణాలు కూడా నేను ఇబ్బంది పడినట్టు లేవు. ఎక్కడి నుంచి 90% మిజరబుల్ నుంచి 90% మిజరబుల్, 10% ఓకే ఉండే వ్యక్తిని ఇప్పుడు నాకు తెలిసి 10% కూడా మిజరబుల్ లేదు. 90% ఐఎమ్ కంప్లీట్లీ ఇన్ ఏ డిఫరెంట్ స్టేట్. అరే అది ఆ ప్రోగ్రెస్ నాకు నేను చూసుకున్నాను. అరే ఇది ప్రోగ్రెస్ భలే అనిపిస్తుంది నాకు. ఈవెన్ ఇప్పుడు టెంపుల్ అంటే ఈ గాడ్ థింగ్ కానీ, అంటే దేవుడు అంటే ఏంటి, ఇవి కూడా డీకోడ్ అయిపోయాయి ఆటోమేటిక్గా. అంటే అందులో ఏమంటారు శశబిషలు కానీ, మీరు అంటుంటారు ప్రతిదీ ఒకటి మనం తగిలించుకున్నామని, అవి కూడా అర్థమయ్యాయి నాకు. రిలీజన్ అంటించుకున్నాం, మన ఐడెంటిటీని అంటించుకున్నాం, మన చదువుని అంటించుకున్నాం, అంటే ఇవన్నీ బ్యాగేజ్ మోస్తున్నాం. వీటన్నిటిని అవన్నీ ఒక ఏమంటారు గొప్ప విషయాలని అనుకున్నవన్నీ అసలు ఇప్పుడు మనం కొత్తగా నేర్చుకోవాల్సినవి ఏం లేవు, వదిలించుకోవటమే ఉన్నాయన్న విషయం అర్థమైంది 100%. సో ఇప్పుడు నేను జీవిస్తున్న ప్రాసెస్లో నేనేం చేస్తున్నాను అంటే, ఒక 20 ఏళ్ళు కెరియర్ మీద ఫోకస్ చేసి ఫస్ట్ టైం అనుకున్నా కెరియర్ వద్దు, ఇంకొకటి వద్దు, అవి పక్కన పెడదాం, మన మీద ఫోకస్ చేద్దాం.
నాకు తెలిసి ఇప్పుడు లాస్ట్ ఒక 15 months అయిందండి. నేను మిగతా అసలు మనీ ప్రాస్పెక్ట్లో ఏం చేయట్లేదు. ఐ కంప్లీట్లీ డ్రాప్డ్ ఆఫ్. ఐఎమ్ ఓన్లీ ఫోకసింగ్ మై సెల్ఫ్. అంటే ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఏంటి, ఇదే ప్రాసెసే. ఆ ప్రాసెస్లో నాకు గొప్ప చేంజ్ కనిపించేసింది. ఐ డోంట్ థింక్ అది ఇంకా వాల్యూ కట్టాల్సిన అవసరం కూడా లేదనిపించింది. దానికి దీనికి సంబంధం లేదు, నెసెసరీ అంతే. అది అంతే. నాకు మా ఫ్రెండ్ ఒక అతను జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతూ ఏదో మాట్లాడుతుంటారు కదా జనరల్గా మా ఫ్రెండ్స్ అందరు ఉన్న వాళ్ళు, భయ్యా మనం ఈ వెంచర్ చేద్దాం, ఇలా చేసుకుంటే మనకు మంచిగా. ఫస్ట్ టైం ఐ కుడ్ డిక్లేర్ ఇట్ నా దగ్గర ఉన్న వాళ్ళతో, బ్రదర్ నాకు డబ్బులు అవసరం లేదు, డబ్బులు వచ్చే పని నేను చేయాలనుకోవట్లేదు, మీరు నేను కలిసి కూర్చొని మాట్లాడుకుందాం, ఏమన్నా ఉంటే మాట్లాడుకుందాం. అంటే ఎప్పుడు బీయింగ్ ఏ సో, అంటే నేను అనేది నా ఉద్దేశం ఏంటంటే డబ్బు అవసరం లేదని కాదు, నాకు తెలిసింది నాకు ఎంత కావాలో, ఇక నాకు ఫర్దర్గా ఏం అవసరం లేదన్న క్లారిటీ కూడా వచ్చింది నాకు. ఆ క్లారిటీలో ఐ కుడ్ సే మై సెల్ఫ్, ఓకే దిస్ ఈజ్ వాట్ ఐ యామ్, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. అంటే నేను ప్రతి విషయంలోనూ ఒక క్లారిటీ వచ్చింది, ఒక స్పష్టత వచ్చింది. యా, ఇంతకుముందు లేకుండే. ఇప్పుడు ప్రతి విషయంలోనూ, ఇప్పుడు నేనే మా వైఫ్ ఉంటున్నప్పుడు ఐ డోంట్ ఈవెన్ సీ, ఇప్పుడు ఏ కాన్వర్జేషన్లో కూడా ఒక కాన్ఫ్లిక్ట్ కూడా రావట్లా. అసలు ఏ కాన్ఫ్లిక్ట్ లేదు కాన్ఫ్లిక్ట్ అస్సలు ఉండదు. అసలు సర్ప్రైజింగ్లీ అవతల వాళ్ళకి అర్థమైపోయింది ఏం చెప్పకుండానే. ఏమని, ఓకే తను ఏదో ఒక స్పేస్లో ఉంటున్నాడనో లేకపోతే ఏదనో. అంటే చాలామంది అనుకుంటారు ఇదేదో ఉంటే ఏదో సన్యాసం అయిపోతుంది. అంటే నా మైండ్ కూడా అలాగే ఉండే. అంటే నేను చాలాసార్లు దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, అంటే జ్ఞానం అనేది అల్టిమేట్ అన్న విషయం తెలిసి కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి ఎప్పుడైనా స్వామి నాకు జ్ఞానం ఇవ్వు అని మనసులో అనుకున్న వెంటనే ఇంకొక థాట్ వచ్చేది, అరే నీకు జ్ఞానం వచ్చేస్తే ఇవి కట్టేసుకొని సన్యాసంలో వెళ్ళిపోతావురా అని నాలోనే ఇంకొక వాయిస్ వచ్చేది. అది అబద్ధం అన్న విషయం ఇప్పుడు అర్థమయ్యి మన షిరిడీకి వెళ్ళినప్పుడు అసలు నో వే దట్ ఐ కుడ్ ఆస్క్ ఎనీథింగ్ ఐ వాంట్, నాకు ఇది కావాలి అది కావాలని ఏం అడగలేకపోతున్నాం. అంటే ఓకే ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ కంటెంట్, ఫుల్లీ. ఫస్ట్ టైం దేవుని లిబరేట్ చేస్తుంది. కరెక్ట్. అది రిలీజన్స్ పోయాయి, దేవుడు పోయాడు, అందరూ లిబరేట్ అవుతారు. మీరు ఇంకో మాట చెప్పారు, నా నుంచి అందరినీ లిబరేట్ చేశాను, అందరి నుంచి నేను లిబరేట్ అయ్యాను. అసలు అద్భుతమైన విషయం. అసలు మీరు చెప్పిన మాట అది. అసలు లిబరేట్ చేయడం అంటే వదిలించుకోవడం అనుకున్నాను వ్యక్తిని. నాకు అర్థమైంది, అసలు అందరూ ఉంటారు, అందరితో పాటు మనము ఉంటాము, కానీ లిబరేషన్లో ఉంటాం. అసలు అది ఎక్స్ప్లెనేషన్ కంటే కూడా అనుభవిస్తే అసలు అద్భుతంగా తెలుస్తుంది అది. బట్ అలాంటి సిచ్యువేషన్లోనే మనం అందరినీ అద్భుతంగా చూడగలుగుతున్నాం. అవును, బంధము లేని వాడే నిజంగా బాధ్యతగా ఉంటాడు, వాడే నిజంగా ఏమన్నా సర్వ్ చేయగలడు. బంధం ఉన్నవాడు సావగొట్టి సంపుతాడు కదా. 100%. అసలు ఇప్పుడు మా వైఫ్న కానీ ఇంకెవరైనా ఉన్నా కానీ ఎవరిని అసలు నాకు తెలుస్తుంది వాళ్ళందరినీ ఇప్పుడు నేను నిజంగా ప్రేమిస్తున్నానని. కరెక్ట్. అప్పుడు కాదు, ఇప్పుడు ప్రతి మనిషిని మొదటిసారి తెలుస్తుంది. మీరు చెప్పాక ఇది రాసి పెట్టుకున్నాను నేను. స్క్రీన్ అంటే మూడే అంతే. జ్ఞానోదయం యొక్క 3 స్థితులు. ఎదురు చూడకు, పరచింతన పోవాలి, భేదభావం పోవాలి. చూసావా ఎంత బాగుంది. ఇది ట్రుత్. ఇది ఎగ్జిస్టెన్స్ యొక్క అన్రిటన్ లా. ఇది ఎరుకకి ఎదురు చూడకు, పరచింతన పోవాలి, భేదభావం పోవాలి. ఇప్పుడు జ్ఞానోదయము నేను అయ్యానా అని అడుగుతున్నాడు ఒకడు. ప్రెగ్నెంట్ అయిన అమ్మాయి ఎప్పుడైనా అడుగుతుందని ప్రెగ్నెంట్ అయ్యానా, నీకు తెలియాలి. అట్లది జ్ఞానోదయం అని ఎప్పుడు తెలుస్తుంది, ఈ 3 మేనిఫెస్ట్ అయితేనే. ఇప్పుడు ఈ 3 ప్రపంచంలో ఏ పుస్తకంలోనూ రాయబడలేదు. దే ఆర్ న్యూ టు ది ఎగ్జిస్టెన్స్. మొట్టమొదటిసారి క్యారీ ఫార్వర్డ్ అయింది అది. అట్లా ఒక 100 ఏళ్ల తర్వాత ఈ 3 విషయాలు క్రాస్ చెక్ చేసుకుంటుంది మానవ సమాజం పక్కా. అండ్ దీంట్లో ఒక చిన్న నా అబ్జర్వేషన్, పరచింతన పోవాలి అంటే నేను వాళ్ళ గురించి ఆలోచించడం మానేయాలి, అది అక్కడ దాకా ఓకే. కానీ నాకు నిజమైన చిక్కు ఇంకొక చోట వచ్చిందండి. వదిలేశాక, అంటే నేను వాళ్ళ గురించి ఆలోచన చేశాక నేను ఏ పనన్నా చేస్తే వాళ్ళు నా గురించి ఏమన్నా అనుకుంటున్నారేమో అన్న విషయం పట్టుకుంది మళ్ళీ. సో అది కూడా పోవాలి. పోవాలి అంటే అన్ని ఆలోచనలే. ఇప్పుడు
ఒక వ్యక్తి గురించి ఆలోచించకూడదని కాదు, తప్పక ఆలోచించాలి, కానీ ఆలోచిస్తూనే ఉండకూడదు. సో ఆలోచన ఎంత సంక్షిప్తంగా క్లుప్తంగా ఉంటే మీ మైండ్ అంత పవర్ఫుల్ ఉన్నట్టు. అదర్వైజ్ యూ హ్యావ్ ఎ మీక్ మైండ్. ఉదాహరణకి సినిమాకి వెళ్దాం అన్నది 10 days అయినా మీరు తేల్చుకోలేకపోతున్నారు అనుకో, అంటే ఎంత వీక్ మైండ్ అది. అంతే. అట్లా. బట్ క్లారిటీ వైజ్ ఓకే నాకు ఇది కావాలా, ఎస్ కావాలి, వద్దా వద్దు, ఇంకా దాని నుంచి మళ్ళీ డీవియేట్ అవ్వడం లేదు, ఉండదు అసలు. ఏం లేదు. విషయం ఏంటంటే ఇప్పుడు సాధన ఎందుకు అక్కర్లేదంటే సాధనలో సమయం ఉంది, సమయాన్ని ఆధారం చేసుకుని సాధన ఎవరైతే చేస్తారో అసలు విముక్తి లేదు, ఇంకా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నీకేదో అయినట్టు, నీకేదో బాగున్నట్టు అట్లా తెలుస్తుంది, కానీ నీ మైండ్కి 100% లిబరేషన్ ఉన్నట్టు తెలియదు. సాధనలో జీవన్ముక్తి లేదు, సాధనలో నీకు రసం ఉంది. యోగా సాధన చేస్తే నీకు ఒక రకమైన ఎలేషన్ వస్తుంది. ఈ లిబరేషన్ అనేది నీకు ఏ ఎగ్జైట్మెంట్ ఉండదు, ఎమోషన్ ఉండదు, బొంగు ఉండదు. యు ఆర్ ఫర్ ద ఫస్ట్ టైం యు ఆర్ ఎ బీయింగ్, యు ఆర్ జస్ట్ దేర్. అరుణాచలం కొండ ఉన్నట్టు ఉంటావు అంతే. అది ఉంటే తప్ప తెలియదు, కానీ వాడికి ఎప్పటికీ అర్థం కాదు, ఆలోచించేవాడికి అసలు దొరకదు. బాగుంది. మీరు ఎక్కడ ఉండేది? వేరే దేశంలో? ఇంతకుముందు ఉండే వచ్చేసారా? వచ్చేసాను 2019 వచ్చేసా. యూఎస్లో ఉండే 19 వచ్చేసాను. సో దాని ముందు కూడా ఓకే సింగపూర్ అవన్నీ అక్కడ కూడా ఉండే, వచ్చేసాము. 19 నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉంటున్నాం. సో అప్పుడు కూడా యా ఇప్పుడు పటాన్చెరులో ఉంటాం. ఓకే. సో 2 years అయింది మనం అక్కడ పాత స్టూడియోలో కలుసుకున్నాం, మలక్పేట కదా? అవును అవును, మలక్పేట కదా. అంతే, ఇక్కడికి వచ్చి 2 years అయింది అంతే. ఈ ఆగస్ట్ వస్తే అంతే మాకు పెళ్ళి 2 years. కరెక్ట్ ఆ టైంలోనే వచ్చాను నేను మీ దగ్గరికి. ఆగస్ట్ స్టార్టింగ్లో వచ్చా, 5th or 6th అట్లా. అవును. ఇది చాలా మంచి విషయాలు మీరు చెప్పినవి, దాంట్లో చెప్పడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఎవరైతే వింటున్నారో వాళ్ళకి గమనించుకోవాల్సిన విషయం, ఏదైనా ఆధ్యాత్మిక పరమైన విషయాన్ని విచారణ చేస్తున్నప్పుడు 2-3 తప్పులు మైండ్ చేపిస్తుంది, దానివల్ల రిజల్ట్ రాదు. అందులో ఒకానొక తప్పు కౌంట్ చేయడం, రెండవ తప్పు టయాన్ని లెక్కలోకి తీసుకోవడం, మూడవ తప్పు కొంచెం ఎక్కువ టైం అయినందుకు ఇరిటేట్ అవ్వడం, ఇట్లా జరుగుతుంది. మళ్ళీ సెల్ఫ్ బ్లేమ్ వచ్చేస్తుంది. అందుకని వాట్స్ ఎవర్ ఈ స్పిరిచువల్ దాన్ని సమయానికి లింక్ చేయడానికి లేదు. అందుకే సాధన వద్దన్నది. సాధన వద్దంటే క్విక్గా తెలిసిపోతాను కాదు, యు ఆర్ నాట్ టేకింగ్ టైమ్ ఇన్ టు కన్సిడరేషన్. రెండోది, ఎప్పుడు చూసినా మొదటిసారి చూసినట్టే చూడాలి. ఇది మనకు చిన్నప్పటి నుంచి చెప్పలే, మనకి ఎప్పుడు కౌంటింగే చెప్పాలి. ఇది మంచి. రండి ప్లీజ్ కమ్. ఇది కూడా ప్రాక్టీస్ అని కాదు, అది ఎరుకలో ఉండడం వల్ల అది కూడా తెలుస్తుంది ఇప్పుడు. సో అంటే మీరు అన్నారు కదా, మనం బ్యాగేజ్ క్యారీ చేయడం వల్ల ఎలా ఉంటారు, ఎలా నెక్స్ట్ రియాక్ట్ అయ్యేటప్పుడు ఆ పాత జ్ఞాపకాలతోనే మనం నెక్స్ట్ అప్రోచ్ అవుతున్నాం. అవును. సో ఇప్పుడు జ్ఞాపకాలు పడిపోవాలి. దానికి నిజంగా మీరు చెప్పాక నేను అబ్జర్వ్ చేస్తే, నా దగ్గర 2 dogs ఉన్నాయి, వాటిలో అబ్జర్వ్ చేశాను. నేను 5 minutes బయటికి వెళ్ళి వచ్చినా సేమ్ ఎగ్జైట్మెంట్ చూపిస్తుంది, ఒక 1 hour బయటికి వెళ్ళి వచ్చినా సేమ్ ఎగ్జైట్మెంట్ చూపిస్తుంది. సో నాకు అర్థమైంది, ఓహో దానికి సమయం లేదు. ఇట్స్ నాట్ కౌంటింగ్. అది పూర్తి వర్తమాన. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లా థ్రిల్ అయిందో 100th టైం కూడా అంతే థ్రిల్ అవుతుంది. మనిషి ఏం చేస్తాడు, ఫస్ట్ టైం హాయ్ చెప్పాడు బంధువుకి, అదే రోజు 3 సార్లు బంధువు బయటికి వెళ్ళి వస్తే పట్టించుకోవాలి. అందుకని నేనంట, జంతువు కాబట్టి ఎగ్జైట్ అయింది, నువ్వు మనిషి కాబట్టి అసలు ఎగ్జైటే అవ్వకూడదు. అంటే 1000వసారి ఎట్లా రిసీవ్ చేసుకుంటావు, మొదటిసారి అట్లా రిసీవ్ చేసుకో. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఓకే, న్యూట్రల్. అది అనుకుంటారు, అసలు రెస్పెక్ట్ లేదు అనుకుంటారు. నిజానికి నువ్వు ఎవరిని చూసి ఎగ్జైట్ అయితే నువ్వు వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తలేనట్టు. అట్లా ఏం చూసి ఎగ్జైట్ అవుతున్నావు జర చెప్పు. జస్ట్ లాంగింగ్ చాలా రోజుల తర్వాత కనిపించినవని, అంతకు మించి ఏముంటుంది. అంతే కదా, ఆ ఎగ్జైట్మెంట్ కాన్సెప్ట్లో డ్రాప్ అయిపోతుంది 100%. సో ఇవన్నీ ఎగ్జైట్మెంట్ అంటే చిన్న శిఖరానికి పోయి పడిపోవాల్సింది కింద. సో ప్రశాంతత కానీ, హాయి కానీ, నిరంతర సుఖము కానీ, ఎరుక కానీ, ఇవన్నీ బియాండ్ టైం ఎక్స్పీరియన్సెస్. ఎక్కువసేపు ప్రశాంతంగా ఉన్నా, అందుకని నాకు చాలా స్ట్రెస్ వస్తుంది అన్నవాడు ఎవరు లేడు భూమి మీద. కరెక్ట్. పని చేస్తే స్ట్రెస్ వస్తుంది, కానీ హాయిగా కూర్చుంటే ఎంతసేపైనా ఉండొచ్చు, గిల్ట్ లేకపోతే. అవును, ఇదొకటి మీరు చెప్పాక గిల్ట్ ఒకటి
అసలు తీసేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డానండి నేను నిజంగా చెప్పాలంటే. గిల్ట్ ఒకటి పోగొట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డా. అంటే గిల్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్, అంటే గిల్ట్ ఆఫ్ అరే నేనేం చేయట్లేదే ఖాళీగా ఉన్నాననే గిల్ట్ దగ్గర నుంచి ప్రతిదీ గిల్టే ఉండే. అరే అంటే ఏమంటారు, పాతవన్నీ తవ్వుకొని వాటి గురించి ఆలోచన చేస్తూ అరే నేను అప్పుడు అలా చేసి ఉండకూడదు, ఇప్పుడు ఇలా అది అలా జరిగి ఉండకూడదు. సో వాటి కూడా ఐ మీన్ ఆలోచనలను కూడా చూడంగా పోతుంది, పోయాయి, అలా కూడా పోయాయి. కృష్ణమూర్తి చెప్పాడు ఇదే. ఇంకా ప్రొఫౌండ్గా రమణ మహర్షి చెప్పాడు. నిసర్గదత్త ఆల్సో సెడ్ దిస్. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్పినా నేను కొంచెం ఇంకా సరళమైన భాషలో నేను కొంచెం చెప్తున్నానేమో. అది అనుభవించి చెప్పినప్పుడే దాని ఎగ్జాక్ట్ వర్బాటింగ్ దొరుకుతుంది. ఇమాజిన్ చేస్తే కొంచెం అటు ఇటు అవుతుంది అది. ఇప్పుడు ఉదాహరణకు తాజ్మహల్ చూసినవాడు చెప్తే ఒకలాగా ఉంటుంది, కట్టినవాడు చెప్తే ఇంకోలా ఉంటుంది. ఎవడో చెప్పింది విని చెప్తే అది ఇంకోలా ఉంటుంది. అట్లా. సో ఇప్పుడు థాటే ఈగో ఒక స్టేట్మెంట్. అంటే ఇప్పుడు ఈగో అంటే ఏంది అనే ఏదో పెద్ద గడ్డలు పెంచుకుని థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఈగో. తర్వాత థాటే ఐడెంటిటీ కూడా. సో ఇది ఎట్లాగో పోగొట్టుకోవాలి, నువ్వు ఏం చేసినా పోదు. ఏం చేసినా నేను చేస్తున్నా అన్న థాట్ రీఇన్ఫోర్స్ అయితేనే ఉంటుంది. ఇది ఒక గమ్మత్తైన సైకలాజికల్ స్ట్రక్చర్ అన్నమాట. ఉదాహరణకి ఇది ఎలా ఉందంటే, నేను అన్నీ వదిలేశాను అని ఒక వ్యక్తి చెప్పుకొని తిరుగుతూ ఉంటాడు ఊర్లో. నేను అన్నీ వదిలేశాను అన్న ఆలోచన వదులుతలేదు, అట్లా ఉంటుంది అది. అంటే మళ్ళీ అది కాంప్లిమెంట్స్ టు అనదర్ థాట్. నేను ఇక మించి ప్రశాంతంగా ఉంటాను అనే ప్రయత్నం చేసి ఉన్న ప్రశాంతత పోగొట్టుకొని నేను అనుకున్నది చేయలేకపోయాను అని బాధ స్టార్ట్ అయింది. ఎప్పుడు అది డ్యామేజ్ చేస్తూనే ఉంటుంది. అందుకని దగ్గర దారేంది, నువ్వు కర్తగా ఉండి చేసే ప్రతిదీ సగం సగమే చేయబడుతుంది. నువ్వు కర్తవు కాకుండా చేసేది పరిపూర్ణంగా చేయబడుతుంది. ఎగ్జాంపుల్, శ్వాసించేది నీవు కాదు, నువ్వు కర్తవు కాదు కాబట్టి పూర్ణంగా శ్వాసక్రియ జరుగుతుంది. అన్నం అరిగించుకునేది నీవు కాదు, ఈ సీజన్స్ రావడానికి కారణం నువ్వు కాదు, సూర్యుడి గతికి కారణం నువ్వు కాదు, నదుల పుట్టక కారణం నీవు కాదు. అందుకనే అజరామరంగా ఉన్నాయి. అట్లాగే ఒక మనిషి బర్త్ తీసుకుంటున్నాడు, అది చేసేది నువ్వు కాదు, లోపల 9 months ఒక రహస్యమయ క్రియ జరుగుతుంది. ఒకవేళ చిన్న హోల్ ఉండి చేతులు లోపలికి పెట్టి ముక్కులు కళ్ళు ఎంత మార్చటంలో పుట్టక ముందే బేబీకి లిప్స్టిక్ వేసే బ్యాచ్ ఉన్నారు ఇక్కడ. నా బేబీ నేను తయారు చేసుకోవద్దా? చూడు అట్లా. సో నిద్ర, గాఢ నిద్ర, నీవు పోతలేవు. గాఢ నిద్ర వస్తే నీవు పక్కకు జరుగుతున్నావు. ద కింగ్ హ్యాస్ కమ్, అందరు పక్కకు జరిగారు. సో మనం ఊరికే భాషలో చెప్తున్నాం, నాకు గాఢ నిద్ర, నేను నిద్రపోయాను. చాలా, నువ్వు నిద్రపోలే, నువ్వు నిద్రకు లొంగిపోయావు బేసిక్గా. సో ఏవైతే కర్తాభావనతో చేస్తున్నాడో అవన్నీ అసంపూర్ణంగానే జరుగుతున్నాయి. అది ఉద్యోగము కానీ, సంసారము కానీ, లేకపోతే ఉద్యమము కానీ. నేను చేస్తున్నా అంటే అది అసంపూర్ణమే. అందుకని ఈ నేను అన్న తీసేసి నువ్వు ఏదైతే అటెంప్ట్ చేస్తావో అది పరిపూర్ణంగా జరుగుతుంది. అప్పుడు నాట్ ఓన్లీ యూ, ద హోల్ ఎగ్జిస్టెన్స్ కోఆపరేట్స్. ఎప్పుడన్నా రోడ్డు మీద చెట్టు పడిపోతే అప్పుడు నేను ఉండదు, ఎవరెవరో వచ్చి చెట్టు లేపుతారు అనమాట. ఆ చెట్టును తన్ను తాను లేపుకోవడానికి 100 మందిని పిలిపించుకుంటుంది. అట్లా కాకుండా మీ ఇంట్లో చెట్టు పడ్డప్పుడు అది ఇప్పుడు డంబెల్ లేపాలి, నేనే లేపాలంటావు కాబట్టి ఎంత చేసినా కండలు వస్తలేవు, ఏదో ఒక అపరిపూర్ణత లేకపోతే అశాంతి ఖచ్చితంగా పట్టుకుంటుంది. అందుకని స్పిరిచువాలిటీ అంటేనే ఒకటే ఒక స్టేట్మెంట్, కర్తాభావన నుంచి శాశ్వత విముక్తి వచ్చిందా లేదా, అంతే. దాని ఒక్కదానికి నీకు అంతర్గతంగా జవాబు దొరకాలి. దాని అర్థం బయట నువ్వు చేసింది చెప్పుకోవద్దని కాదు, చెప్పుకున్నప్పటికీ నీకు లోపల ఆ భావన ఉండకూడదు. ఇప్పుడు చిరంజీవి ఒక గూండా వేషం వేస్తే తనకు తెలుసు తాను గుండా కాదని, అట్లా తెలియాలి. సో ఉన్నది ఇంతే. నేనంట డబ్బు అనేది అవసరం, అందరం సంపాదించుకుందాం, సరిపోయినంత ప్రయత్నం చేద్దాం. ఒక మనిషి బతకడానికి కావలసింది సంపాదించుకునే శక్తి ప్రతి మనిషికి ఉంది. తన స్థాయికి మించి కోరుకున్నప్పుడే అతనికి సాధ్యమవుతలేదు. ఒకవేళ అట్లా కోరుకుంటే తను తాను పాలిష్ చేసుకోవాలి, తన సరౌండింగ్స్ని వాడు సఫిస్టికేషన్గా మార్చుకోవాలి, తనకు సరైన ఫ్రెండ్స్ ఉండాలి, ఎమ్యూనిటీస్ ఉండాలి. దాని యొక్క కలయికలో మళ్ళీ డబ్బు పుడుతుంది. అట్లా కాకుండా ప్రతి మనిషి తాను తినడానికి, మూలకు పడుకోవడానికి, 2 జతల బట్టలకి ఎవడైనా ఎర్న్ చేసుకోవాలి. అసలు సర్వైవల్ అనేది ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. అట్లా.
అండ్ మీరు ఇంకొకటి అంటున్నప్పుడు డిపెండెన్సీ లేకుండా ఉండడానికి నేను ఎప్పుడు అనుకుంటుంటాను, బయట డాగ్ అంటే అవుట్ సైడ్ డాగ్, అరే మనకి ఇన్ని ఉన్నాయి, మనకి అంటే తెలివి ఉంది, చేతులు ఉన్నాయి, ఇంకా ఇంకా ఏమేమో ఉన్నాయి మనకి మనిషికి దానికి లేకుండానే. బట్ కానీ ఒక డాగ్ ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతుంది. అవును, మనిషి మనం బతకలేమా? సో ఇండిపెండెన్సు అండ్ డిపెండెన్స్, ఇంటర్ డిపెండెన్సీలో ఉన్నది ఇంటర్ డిపెండెన్స్ ఉన్న చోట ఇండిపెండెన్స్ ఉంటుంది. అట్లా అంటే ఇప్పుడు పరస్పర ఆధారం ఒకటి ఇంటర్ డిపెండెన్స్. అంటే నువ్వు చెట్టుకు నీళ్లు పోస్తే చెట్టు నీకు కాయలు ఇచ్చింది, అది ఇంటర్ డిపెండెన్స్. నువ్వు కుక్కకు అన్నం పెడితే కుక్క కాపలాగా వస్తుంది, ఇంటర్ డిపెండెన్స్. అంటే నువ్వు కుక్కకు అప్పుడు కుక్క నీలో భాగమయ్యే ఉన్నది. ఇప్పుడు చూడ్డానికి ఒకదాని మీద ఒకటి ఆధారపడుతున్నా, దే ఆర్ పార్ట్ ఆఫ్ వన్ థింగ్. అట్లా ఈ రెండు కలిపి ఈ ఇంటర్ డిపెండెంట్ ఎలిమెంట్స్ ఇండిపెండెంట్గా ఆపరేట్ చేస్తున్నాయి. ఆ ఇండిపెండెంట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఇండివిజిబుల్ నుంచి వచ్చింది. ఇండివిజువల్ ఈజ్ ఇండివిజిబుల్ అంటే విభజించడానికి సాధ్యము కానీ రెండు కలిసి ఆపరేట్ చేస్తున్నాయి అనమాట. ఓకే, సో వీఆర్ ఆల్ ఇంటర్ డిపెండెంట్ బట్ వీఆర్ ఇండిపెండెంట్. అట్లా ఇండిపెండెంట్ అంటే ఐలాండ్ అని కాదు. ఇండిపెండెంట్ అంటే అది ఇది కలిసి ఒక్కటిగా కదులుతున్నాయి. దీని ఎగ్జిస్టెన్స్లో దీని పాత్ర, దీని ఎగ్జిస్టెన్స్లో దీని పాత్ర ఎప్పుడూ ఉంది. అంటే అవేవి లేకుండా ఒక్కటే ఉండలేదు, అన్ని ఉండాలి, అన్ని కలిపి ఒకటి, అన్ని కలిపి ఉండాలి. బట్ కానీ ఒకదాని మీద అలాంటి వాడు ఇప్పుడు రమణ మహర్షి ఇండిపెండెంట్, ఎందుకంటే హీ అండర్స్టాండ్స్ ఇంటర్ డిపెండెన్సీ. అందుకే తన ప్రపంచంలో కుక్కలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి అన్నీ. పుస్తకాలు అనేవి అచ్చా. అండ్ ఇంకొకటి, ఇప్పుడు స్వార్థం గురించి మాట్లాడుతుంటే మంచి పదం అది చెడగొట్టారు కదా, బయట వాళ్ళందరూ అరే హీఈస్ ఎ సెల్ఫిష్ అని. అవును, ఇప్పుడు నేను పరిపూర్ణ స్వార్థపరు, నా స్వార్థం పరిపూర్ణమైందనమాట. జ్ఞానోదయం అంటే పూర్ణ స్వార్థాన్ని ఎంటర్ కావడం. ఇప్పుడు స్వార్థం అంటే స్వీయ అర్థం అని. ఓకే, అది నెగిటివ్ వర్డ్ కాదు కాదు అస్సలు. ఇంగ్లీష్ సెల్ఫిష్కి మన తెలుగు స్వార్థానికి అసలు సంబంధం లేదు. ఇంగ్లీష్ పదం కొంచెం సెల్ఫిష్ అంటే నిజంగా సెల్ఫిష్ పదమే. స్వార్థం అంటే సమస్తాన్ని లెక్కలోకి తీసుకొని సమస్తంలో నేను ఒక భాగం అని తెలుసుకోవడం అల్టిమేట్ స్వార్థం. ఓకే ఓకే, ఇప్పుడు నేను ఏం చేసినా సమస్త విశ్వానికి సహాయం చేస్తున్నా అనుకోవడం, ఇప్పుడు అది అంటే నేను అంటే ఇది కాదు, ద హోల్ ఈజ్ ఇది రిప్రజెంటేషన్ ఆఫ్ ద హోల్ అనమాట. అందుకని దీనికోసం నువ్వు పనిచేస్తున్నావు కాబట్టి చూసేవాడికి దీనికోసం పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది. యాక్చువల్గా నువ్వు మొత్తం కోసం పనిచేస్తూ దీనికి ఫుడ్ పెడుతున్నావు, దీన్ని కూడా మనం ఇది చేస్తున్నాం. అట్లా అది నిజమైన స్వార్థంగా. సో ఏ స్వార్థం డేంజరు? హాఫ్ స్వార్థం చాలా డేంజర్. అంటే ఎట్లా అంటారు హాఫ్ అంటే నీవు నేను అన్న ఆలోచనల్లో పుట్టిన స్వార్థం వెరీ బ్యాడ్. ఓకే, నీవు నేను అన్నది లేకుండా ఉండే స్వార్థం చాలా మంచిది. అంటే దీంట్లో చిన్న టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి కదండి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను అంటే ఇప్పుడు నేనున్నాను, ఇప్పుడు నా ఇంట్లో నేను మాత్రమే ఉంటున్నాను, బట్ అలాగని అందరినీ ఇంట్లో నేను నా ఇంట్లోకి తీసుకురాలేదు, తెలియద్దు. అవును, దట్స్ ఫైన్, అది వేరు. ఇప్పుడు అంటే అలా దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఎవరిని ఎక్కడ ఉండాలో అలా ఉంచుతూ వాళ్ళను అలా గౌరవిస్తూ మన గౌరవాన్ని మనం గౌరవం అనాలో మరి ఏంటో వాటిని అక్కడ ఆ స్థానంలో వాటిని ఉంచుతూ మన స్థానంలో మనం ఉంటూ సామరస్యంగా ఉండడం ఓకే అండి. అంతే కదా, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇంకా నేను చెప్తే మీరు రాను మనుషులకు దూరంగానే జరగాలి. అట్లీస్ట్ నీకు 10 ఫీట్ల గ్యాప్ ఉండాలి నీకు మీ ఇంటి వాళ్ళకి అనుకుంటే, కాస్త వాళ్ళు వీళ్ళు దగ్గర జరిగితే మధ్యలో మీటింగ్ అవుతుంది, భోజనం ఉంది, లేకపోతే శృంగారం ఉందో, లేకపోతే వాటెవర్ ఇట్ అది వాళ్ళ తాత్కాలిక అవసరం. ఓకే, అది అయిపోగానే మళ్ళీ ఎవరి ఆలోచనలు ఎవరి జీవితాల్లో వాళ్ళు పడిపోవాలి. ఇది చాలా ఆరోగ్యకరమైన జీవన విధానం కింద లెక్క. కానీ మనిషి దుర్మార్గుడు, కూర్చొని మాట్లాడుకుంటారు, సుత్తేసుకుంటారు, పర్సనల్గా ఏదో అనుకుంటారు, గొడవ అయిపోతుంది, ఉన్నదంతా చెడగొట్టుకోవడానికి మాట్లాడుకుంటాం. నేను ఆశ్చర్యపోతా, కలిసి ఒక పుస్తకం చదువుకోరు, కలిసి ఒక పాట పాడుకోరు, ఒక పాట నేర్చుకోరు, కలిసి ఓన్లీ డిస్కషన్స్, గొడవలు ఇవే ఉంటాయా? పర్సనల్ విషయాలు లేకుండా అసలు కుటుంబం కలిసి ఉండలేదా? అట్లాంటి కుటుంబాన్ని నిజంగా కుటుంబం అనాలి. ఈగోలు ఉన్నవాడు, ఐడెంటిటీ ఉన్నవాడు అసలు కుటుంబ సభ్యుడు కాదు. ఆ ఇంట్లో ఈగోస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఐలాండ్స్ లాగే బతుకుతారు. చూడ్డానికి గ్రూప్ ఫోటోలో ఒక్కటికి ఉన్నారు కానీ ఒకరికొకరికి ఏ పొంతన లేదు. నిజంగా ఫ్యామిలీ అంటే మీరు ఎక్కడో ఉన్నా, నేను ఎక్కడో ఉన్నా, మన యొక్క జీవన విధానంలో, మన అభిప్రాయాల్లో, ఒకరి పట్ల ఒకరికున్న భావనలో ఒక బ్యాలెన్స్ ఉంది, ఒక సహజమైన రెస్పెక్ట్ ఉంది. అప్పుడు వాళ్ళు ఫ్యామిలీ.
జస్ట్ పక్క నుండి మన ఇంట్లో పుట్టినంత మాత్రం ఫ్యామిలీ మెంబర్స్ అంటే నేనైతే ఒప్పుకుందాన్ని. ఇప్పుడు మన ఆలోచనల్ని గౌరవించడం అనేది రెస్పెక్ట్. 100%. ఇంకా చెప్పాలంటే ప్రతి మనిషికి ఒక పెరిఫరీ ఉంటుంది. ఆ పెరిఫరీని టచ్ చేయకుండా నువ్వేమన్నా చేసుకో, ఇంకా అది మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పెరిఫరీలో కొన్ని వస్తువులు ఉంటాయి, కొందరు మనుషులు ఉంటారు, వాళ్ళ ఫోన్ ఉంటుంది, వాళ్ళ సొంత విషయాలు ఉంటాయి. ఆ పెరిఫరీని గుర్తిస్తే ఎప్పుడు మానవ సంబంధం దెబ్బతినదు. మరి అప్పుడు దానికి ఇంకో క్వశ్చన్ వస్తుంది కదా, అరే వాడు చూడరా వాడి వస్తువులు అంటే వాడు అసలు వేరే వాడు అనేటువంటి ఏమైనా అనుకోని ఈరోజు పొద్దున్న ఒక చిన్న స్టేట్మెంట్ చదివా, జస్ట్ బీ ద వే యు ఆర్. ప్రపంచము దానికి తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంది. నువ్వు మారుతూ పోయావనుకో దానికి ఎండ లేదు. ఇంకా చచ్చేవాడు చచ్చిపోతున్నావా, టీవీ చూస్తున్నావు అక్కడ వండుకోకుంటారు. అట్లా అంటే మనం ఏంటో ఫస్ట్ మనం తెలుసుకున్న తర్వాత అప్పుడు బి అయినావు నువ్వు. సో ఆ విధంగా మనం జీవనం కొనసాగిస్తే అవతల వాళ్ళకు కూడా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరో మీరు తెలిసిపోయిందంటే దాని అర్థం ఇక మీ పనేదో మీకు దొరికింది. ఇప్పుడు ఎదుటి వ్యక్తి ఏమనుకుంటున్నాడన్న ధారణ లేదు. జంతువులు ఆ స్థితిలోనే ఉన్నాయి, కానీ జంతువులకి మనిషికున్న ఏకైక వ్యత్యాసం ఏంది, వీడి విచారణలో తానెవరో తాను తెలుసుకున్నప్పటికీ తాను ఏ ప్రదేశంలో ఉన్నాడో ఆ ప్రదేశంలో ఉన్న అన్నిటితోనూ తనకు సామరస్యం ఉంటుంది. ఈజ్ నాట్ అన్ అనార్కిస్ట్. అట్లా కనిపిస్తాడు తను. ఇప్పుడు ఫర్ సపోజ్ మన మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటే అవతల వాళ్ళకి నీకు సాధ్యమైంది చేస్తా అని చెప్పండి, ఏమైనా చేయని. నీ అటెంప్ట్ ఆనెస్ట్గా రెస్పెక్ట్ఫుల్గా ఉన్నప్పుడు కొద్ది రోజులు ఎదుటి వ్యక్తి మారుతున్నాడు. అతను ఇప్పుడు దానికి ఎదుటి వ్యక్తి ఎలాగైనా ఇది నా లైఫ్లో ప్రయోగం చేసిన. మా ఫ్రెండ్ ఎప్పుడు కలిసిన ఎరా బాడకో ఏడు నేను కూడా అట్లా బూతులు మాట్లాడేవాడిని నేను. ఒకరోజు నాకు ఈ రియలైజ్ ఎవరో చెప్పారు నాకు. ఇప్పుడు ఒక వ్యక్తి నన్ను తిడుతున్నాడు, సో నేను దానికి కౌంటర్గా ఓ మాట అంటున్నాను. ఆ వ్యక్తితో తిట్లు ఎట్లా ఆపాలి అంటే ఆ వ్యక్తి చెప్పిన నాకు సలహా ఏంటంటే, ఎదుటి వ్యక్తి ఎలా ఉంటే నీకే నువ్వు తిట్టొద్దని. ఇదేదో బాగుందని ఆ ఫ్రెండ్ జైంటు దగ్గరికి ఎప్పుడు వచ్చినా ఫస్ట్ స్టార్ట్ అయింది, ఎరా బక్క బాడకో బాగున్నావు అని డిస్కషన్ స్టార్ట్ అయ్యేది. నేను ఏమనేటోడిని, నాకు 2 బూతులతో కలిపి వాడిని అనేవాడిని. ఇది జోవియల్గానే ఉన్నది పనులు ఎందుకు అక్కడ తెచ్చిపెట్టుకో, ఫస్ట్ కొన్ని అయిపోయింది, ఫస్ట్ అక్కడ పెట్టుకో. ఆ తర్వాత నేనేం చేసిన, మొట్టమొదటిసారి నేను బాగున్నాను, మరి ఏం బిక్తున్నావురా నువ్వు ఏమైనా చేస్తున్నాను, నేను నాకు సాధ్యమైంది చేస్తున్నా. సో ఐ వాజ్ అబ్సల్యూట్లీ అవేర్ ఆఫ్ మై వర్బాటింగ్ అండ్ హీ డిడ్ నాట్ రికగ్నైజ్ ఇట్. వెళ్ళిపోయాడు. అట్లా 4th or 5th టైం హీ రియలైజ్డ్, ఈ మధ్య నువ్వు బూతులు మాట్లాడతలేవు అన్నాడు. సో నాకు అనిపించింది ఏ హ్యూమన్ తిట్టకూడదని, కానీ నువ్వు నన్ను తిట్టొచ్చు, నాకేం ప్రాబ్లం లేదు అని నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మామూలుగా మాట్లాడు. నేను అసలు ఏ సలహా ఇవ్వలేదు అతను. సో మనము ఆనెస్ట్గా ఒక విషయాన్ని అటెండ్ చేస్తే, ఒక మనిషికి నువ్వు ఆనెస్ట్గా నువ్వు సర్వీస్ చేస్తే, నువ్వు చేస్తున్నది ఆనెస్ట్గా చెప్తే, ఆ ఎదుటి వ్యక్తి వ్యాలిడేషన్ చేయకపోయి ఆఫ్టర్ సమ్ టైమ్ మీ నుంచి స్పందన ఎప్పుడు ఒక ఆథెంటిక్గా ఉంది కాబట్టి ఫస్ట్ టైం దే థింక్ అబౌట్ ఇట్. వాళ్ళ ఏకాంతంలో వాళ్ళ మనసులో మార్పు స్టార్ట్ అవుతుంది. అది మీరు బలవంతంగా చేయించలేరు. ఒక వ్యక్తిని మనం మార్చాలంటే ఆ వ్యక్తికి ఏమీ చేయొద్దు మనం, నువ్వు బాగుండంతే. వాడు ఏదో రోజు చూసి హఠాత్తుగా మారిపోతాడు. తప్పు మనం బలవంతంగా మారిస్తే అది కార్బైడ్ పండు అవుతుంది, సహజంగా మారితే చెట్టుకు మాగిన పండు అవుతుంది. కార్బైడ్ పండు 2 రోజుల్లో మాగుతుంది, కానీ నాట్ గుడ్. చెట్టుకు మాగిందో కొంత లేట్ కావచ్చు, కొంచెం చుక్కలు ఉండకపోవచ్చు, ఒక గొప్ప అందంగా ఉండకపోవచ్చు, సఫిస్టికేటెడ్ ఉండకపోవచ్చు, బట్ ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ టేస్ట్. అట్లా ఇప్పుడు నేను చెట్టుకు మాగిన పండులాగానే జీవిస్తున్నా. ఎవడే అనుకుంటాడు సార్, ఆ మాత్రం అనుకోపోతే ఎందుకు, అనుకోని అనిపిస్తుంది. నువ్వు వాళ్ళు మొత్తం లైఫ్ అంతా వేస్ట్ చేసుకుంటున్నావు అంటే, అవునా నీకు అట్లా అనిపిస్తుందా? ఓకే చూడు, ఇప్పుడు వేస్ట్ ఎట్లా చేసుకోవద్దని నీకు తెలుసు కాబట్టి నీ జీవితాన్ని సుసంపన్నం చేసుకో. అంటే మిమ్మల్ని ఎంత దగ్గర వాళ్ళు ఏమన్నా కానీ మీకేం అనిపించలేదు అస్సలు. నేను అసలు స్పందించడం మానే సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు ఎవరన్నా నా గురించి ఇట్లా అన్నారని చెప్తే, ఓహో ఇట్లాంటి వార్తలు మోయడమే నీ పని అనమాట, వెరీ గుడ్ అని చెప్పి వెళ్ళిపోయాను. ఇంకోటి నా గురించి అన్నది నువ్వెందుకు మోస్తున్నావు, నచ్చిన ప్రశ్నలు అడిగి అడగా తప్పించుకుంటాడు అంతే. ఇది కొత్త బుక్, నిర్వాణ షట్కం.
ఇంకా రిలీజ్ అవ్వాలి, ఇప్పుడే డెలివరీ అవుతున్నాయి. సూపర్. సో ఇది మీ పేరు నేను మర్చిపోయినా. నా పేరు కిరణ్. కిరణ్. సో 2 ఏళ్ల క్రితం వచ్చిన కిరణ్, అప్పుడు నాకు ఆయన చెప్పింది ఒక్కటి గుర్తుంది నాకు, చూడు అని చెప్పింది. ఆ తర్వాత ఇంకేవో 2-3 డిస్కస్ చేసినట్టున్నాం. బట్ ఆయన చెప్పిన దాంట్లో చాలా అసలు ఏది మనం మార్చవలసిన అవసరం లేదు. ఒక ఆథెంటిసిటీ అంటాం కదా, అది చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక వాయిస్లో వినిపించింది ఈరోజు. అంటే సంశయమే లేదు, ఇంకా అన్నీ తెలుసునుగా, తెలిసింది ఏదో రూఢికి తెలిసింది అంతే. ఎంత బాగుంది అసలు. ఇది కొత్త పుస్తకం, నిర్వాణ షట్కం. త్వరలో అరుణాచలంలో అనుకుంటున్నా. దీని వివరాలు ఓపెన్ చేయొచ్చు, చేయండి. బాక్స్ టైప్ చేయించి బుక్ ఇట్లా చేయండి బలివారే. అట్లా. సో ఇది ఒక ఏమంటారు, ఒకటి 2-3 విషయాలు ముగించే కంటే ముందు, సమయానికి లింకు చేశారా ముక్తి లేదు. సమయానికి లింక్ చేసేది ఏదైనా మనం బతకడానికి ఉపయోగపడుతుంది. అంటే డబ్బు సంపాదించేది, ఒక కాలేజ్ యూనివర్సిటీ 4 years, లేకపోతే ఒక కోర్సు 3 months అట్లా. సో స్పిరిచువాలిటీ అంటేనే కొన్ని విషయాలకి సమయాన్ని లింక్ తీసేసేయాలి. టు అండర్స్టాండ్ లైఫ్ దాన్ని ఎప్పుడు సమయానికి లింక్ చేయొద్దు, కౌంటే చేయొద్దు. ఇప్పటికీ 8 నెలలు నాకేం అర్థమైతే లేదు అన్న థాట్ని అర్థం కానియకుండా అడ్డుపడుతుంది. అందుకని ఎప్పుడు ఎంక్వైరీ చేసినా ఓ కుక్క పిల్ల నిన్ను చూస్తే ఎట్లా ఫ్రెష్గా తోకుతుందో అట్లా నువ్వు సత్యాన్ని వైపు చూడాలి, లైఫ్ వైపు చూడాలి. ఇది వెరీ సటల్, అర్థం అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ కీప్ ట్రై. అంతే. అంతే. నాకు ఆల్మోస్ట్ ఒక 12 to 14 months అసలు ఏ క్లూ లేకుండే. బట్ కానీ ఒక్కసారి క్లూ దొరకడం మొదలైతే చాలా ఈజీ అయిపోతున్నాయి. అంటే నెక్స్ట్ వచ్చే ఆలోచనలు కానీ ఈజీ అయిపోతున్నాయి. అంటే దాన్ని ఎలా చెప్పాలంటే, మేబీ ఫస్ట్ టైం ఒకటి తెలియడానికి చాలా టైం పట్టింది, నెక్స్ట్ టైం సెకండ్ అంటే ఇంకొక విషయం, అంటే దానికి లింక్డ్ అయ్యిండొచ్చు, సమయం తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఏదైనా ఒక విషయం తెలిస్తే చాలా ఈజీగా సాల్వ్ అయిపోతుంది. అంటే దానికి ఎక్కువ టైం పట్టట్లా. అంటే ఫస్ట్ టైం పట్టినంత అసలు దాంట్లో చాలా మైన్యూట్ టైమింగ్లోనే నేను దాని నుంచి బయటపడగలుగుతున్నా. కరెక్ట్, అలా జరుగుతుంది. సో మీరు చెప్పినవన్నీ మీరు ప్రాక్టికల్గా చేశారని నేను అప్రూవ్ చేస్తున్నాను. ఎందుకంటే అలాగే ఉంటుంది అది, దానికి దెర్ ఇస్ నో అదర్వైజ్ అట్లా. అందుకని లైఫ్ అర్థమైందంటే ఒక ఎటర్నల్ పీస్ అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది. అది కార్యకారణాల మీద సంబంధం ఉండదు దానికి. అంటే మీరు ఎక్కడున్నారు, బస్ స్టాండ్లో ఉన్నారా, బాత్రూంలో ఉన్నారా, ఎక్కడ డిస్టర్బెన్స్ ఉండదు. అసలు సమస్యలు బయట లేవన్న విషయం అర్థమైంది, సమస్యలు ఇక్కడే ఉన్నాయన్న విషయం కూడా అర్థమైంది. ఇంకా చెప్పాలంటే అటువంటి మైండ్ ఉన్న వాడే సమస్య ఉంటాడు. అందుకని మనిషే ఒక పెద్ద సమస్య. రమణ మహర్షి చెప్పినట్టు మీ బాడీకి ఏదో వ్యాధి వచ్చిందంటే శరీరమే వ్యాధి అండి అన్నాడు. అట్లా. సో వ్యాధి లాస్ట్ ఒక్క మాట చెప్పండి. ఈ విషయం మాత్రం, మీరు చెప్పిన విషయం మాత్రం అసలు మహా అద్భుతం. అండ్ ఎందుకు నేను దీన్ని మళ్ళీ చెప్పాలనుకుంటున్నానంటే, ఈరోజు నేను అంటే ఒక 1 year 2 years బ్యాక్ నేనున్న స్థితిని, నాకు గుర్తుంది ఆ స్థితి, ఈరోజు నేనున్న స్థితిని నిజంగా చూసి దాన్ని నిజంగా ఎక్స్ప్రెస్ చేయలేను. కానీ ఆ డిఫరెన్స్ని మెజర్మెంట్ లేదు. వాటిని ఎలా మనం చెప్పాలో కూడా తెలియట్లేదు. కానీ బట్ ఇట్స్ ఎ వెరీ 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 బ్యూటిఫుల్ థింగ్. అంతే, అది ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు, అంతే ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం అద్భుతం. అంతే అంతే అంతే, చాలా బాగుంది. ఇంకోటి జస్ట్ ఇంకొక మాట కూడా చెప్పారు, మిస్ అయింది, అది నాకు నచ్చింది. అదే డ్రెస్ ఎట్లా ఉందో కూడా చూసుకోకుండా వచ్చినా చెప్పిన, అది నాకు మంచిగా అనిపించింది. నేను ఎక్కడికైనా పోతే అట్లే పోతాను. అలాగని మనం ఏమో నగ్నంగా లేమో బురదలో పడి పందులం కాదు, మనం బాగానే ఉంటుంది కొంచెం అటు ఇటు. అంటే నా ఎక్స్పీరియన్స్లో ఇప్పుడు పక్క వాళ్ళ గురించి ఆలోచన చేయడం దాదాపు పోయింది. అంటే వాళ్ళు ఏమనుకుంటారో లేకపోతే వాళ్ళ కోసం అనేది లేదు ఇప్పుడు. సో అందువల్ల ఇప్పుడు డ్రెస్ అయినా ఇంకే విషయమైనా కానీ మన మినిమం బేసిక్ సెన్స్ ఉంటుంది. మీరు కరెక్ట్గా చెప్పారు. యాక్చువల్గా మనం అన్నీ ఓవర్ థింక్ చేస్తున్నాం. వాటిని వదిలేస్తే నార్మల్గా ఉంటాం. మనం ఇది వదిలేస్తే ఎలా అయిపోతాం అనే ఆలోచన కూడా తప్పది. అసలు నువ్వు ఆ ఓవర్ థింక్ ఆపేస్తే నువ్వు నార్మల్గా ఉంటావు అన్న విషయం మనం గుర్తిస్తుంది. నేను కూడా అలాగే అనుకునేవాడిని, అరే ఆయన ఏంది అట్లా చెప్తున్నాడు, లేదా ఇట్లా అంటున్నాడు, అట్లా అయిపోతే ఇది అయిపోతామేమో అది అయిపోతామేమో. కాదు, నువ్వు అది పోతే ఓవర్ థింక్ మాత్రమే పోతుంది.
ఓవర్గా చేయడం పోతుంది, అవును నార్మల్గా ఉండడం మిగులుతుంది. అవును. సో అన్ని అబ్నార్మాలిటీస్ పోతే లైఫ్ మిగిలింది అంతే. ఇది ఏమంత పెద్ద విషయం కాదు. ఇది ఎర్లీగా తెలుసుకోవడం చాలా ముఖ్యమని నేను చెప్తాను. సాధన లేదు కాబట్టి ఎప్పుడన్నా తెలియచ్చు. ఒక 2-3 విషయాలు తప్పకుండా చేయాలి. వేరే వ్యక్తుల గురించి వేరే వారి దగ్గర మాట్లాడకూడదు. ఏదైనా ఒక విషయాన్ని ఎక్కువ ఆలోచిస్తూ ఉండకూడదు. తర్వాత ఎవరైనా చెప్పింది నువ్వు చెప్పిన మాట వినకపోతే సీరియస్ తీసుకోవడం ఉండకూడదు. వర్క్ విషయంలో వేరు నేను చెప్పేది, లైఫ్ విషయంలో మాట్లాడుతున్నా. ఇప్పుడు నేనే ఒక చిన్న కంపెనీ పెడితే 2 చీవాట్లు పెట్టవచ్చు. అది ఎదుటి వ్యక్తిని మేలుకొల్పడానికి తప్ప మనం డిస్టర్బ్ అవ్వడానికి కాదు. ఈ చాలామందికి ఈ చిన్న తేడా తెలియదు. అందుకని ఇవి కంటికి కనబడవు కాబట్టి కొంచెం క్లోజ్గా మాట్లాడాలి వాటి గురించి. రైట్ పర్సన్స్తో మాట్లాడితే. అండ్ ఇంకొకటి మన మీద మనకు కొన్నిసార్లు అంటే అంటే మనం ఎక్కువ ఆలోచన చేస్తుంటామేమో మన గురించి అనిపించింది. ఆఫ్ కోర్స్. అంటే నా ఐడెంటిటీ లేదా నా ఎడ్యుకేషను, నా ఇంకా ఏమంటారు నా బ్యాక్గ్రౌండ్, వీటి గురించి ఆలోచన చేసి పోలిక వల్లనే వస్తుంది. అవతల వాళ్ళు చాలాసార్లు తక్కువగా మాట్లాడడం కూడా జరిగింది నా విషయంలో. సో ఇప్పుడు ఏమనుకుంటున్నా అంటే అసలు వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు అన్న విషయం అడిగితే చెప్పాలి అంతే. ఆ విషయం కూడా అర్థమైంది నాకు. బాగుంది. సో నువ్వు చెప్పిన మాటలకు ఒక చిన్న మ్యూజిక్ రాగం ఏదో కొత్తది. చాలా సంతోషం మిత్రమా, వండర్ఫుల్, చాలా సంతోషం. ఇది బేటా ఒక అద్భుతమైన కాన్వర్జేషన్, రియల్ కాన్వర్జేషన్, ఆథెంటిక్. టాటా, బై బై.